ఇంత చైతన్యం ఉండడానికి కారణం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం నేర్పిన బుద్ధుని యొక్క ఆనవాలు, అవశేషాలు ఈ నాగరికత మన ముత్తాతలు నిర్మాణం చేసిన నాగరికత మనకి చైతన్యానికి కారణం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శాతవాహనులు, ఈక్షాకుల కాలం నాటి ఆనవాళ్ళు పలుమార్లు తవ్వకాలలో బయలుపడినాయి. అవి ఇప్పటికి కూడా శిథిలావస్థకు వచ్చి చిన్న మ్యూజియంలో ఉండబడినాయి. దయచేసి ఇద్దరు శాసనసభ్యులు ఇక్కడే ఉన్నారు. దయచేసి వివిధ దేవాలయాలకు కొన్ని వేల కోట్ల రూపాయల ఫండ్లు ఇచ్చి డెవలప్ చేస్తున్నారు. మన అస్తిత్వాన్ని, మన ఉనికి కాపాడే, మన ఆత్మవరాన్ని కాపాడి మాత్రం బుద్ధిస్ట్ సైట్లో మాత్రం డెవలప్ కాకుండా అలాగనే ఆడవాళ్ళుగా ఆగిపోయినాయి. దయచేసి ఈ పనిగిరి బౌద్ధ క్షేత్రాన్ని మీరు డెవలప్ చేయాల్సిందిగా ఈ పనిగిరి నుండి కోరుచున్నాం. ఇంకో విషయం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి నాతో పాటు నా మిత్రులు శ్రావణ్, యాకూబు మరియు సైదులు, వంశీ తదితర మిత్రులందరూ కలిసి పనిచేసాం. ఈ కార్యక్రమం చేయడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. ఈ 2 సంవత్సరాల సమయంలో బుక్కడి నీళ్ళు లేకుండా నిర్మాణం జరిగింది. ఈ చైతన్యం ఈ మహాకాంక్షి మా వారసులుగా సంజీవన్ అయితేంది, కృష్ణ అయితేంది, తదితరులు చాలామంది ఒక 20 సంవత్సరాల పూలే అంబేద్కర్ వాదాన్ని బతికించి మాకు ఒప్పై చెప్పడం జరిగింది. ఇక మహాత్మా జ్యోతిరావు పూలే ఈ భారతదేశంలో మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడు. ఇక్కడ అస్పృశ్యత ఉంది, మనిషిగా చూడలేని పరిస్థితులలో ఇక్కడ రాజ్యానికి, అధికారానికి, హక్కులకు, ఆత్మగౌరవానికి దూరంగా నెట్టివేయడం జాతుల కోసం మొట్టమొదటి సామాజిక ఉద్యమం మొదలుపెట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1948లో అస్పృశ్యులకు మరియు మహిళలకు మొదటి పాఠశాల పెట్టడం జరిగింది. ఇదే ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఈ అణగారిన అస్పృశ్యత వాళ్ళకు సంబంధించిన 1853లో మాత్రం పాఠశాలలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1973లో సత్యశోధక సమాజంతోని కుల నిర్మూలన, ఆర్యేతర కార్యక్రమాలు నిర్వహించి ఆయన వారసులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శిష్యుడిగా దయచేసి మిత్రుల ఈరోజు ఈ వేదిక మీద నేనే కానీ ఇద్దరు శాసనసభ్యులే కానీ ఉండడానికి గల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పుణ్యం మాత్రం. దయచేసి మిత్రులు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో మన కోసం, మన అస్పృశ్యత కోసం మాట్లాడి రాష్ట్ర గవర్నర్తో మాకు తెలవాలన్నా 1931 రౌండ్ టేబుల్ సమావేశం లేకుండా మనం ఈరోజు ఈ ఆత్మగౌరవంతో ఈ బట్టలు వేసుకొని ఎమ్మెల్యేలు కానీ అందరం జీవించడానికి ఈ మహనీయులు చేసిన త్యాగ ఫలితం వల్లే ఆ రోజు ఈ భారతదేశంలో ఉండే దళితుల నుండి అతిగా జ్ఞానవంతుడు, అస్పృశ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంత సంపన్న కులాలే పాల్గొనడం జరిగింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధాన్ని ఆచరణ పెడతాను కానీ ఏ ఒక్క నాయకులు ఆ రోజు కాంగ్రెస్ కానీ, కర్ణ సమస్య, నెహ్రూ, గాంధీ, పటేల్ ప్రతి ఒక్కరు అంబేద్కర్ని పైకి రానియకుండా అడుగడుగున అంబేద్కర్ని చంపింది మాత్రం అగ్రవర్ణాలు, అప్పుడున్న జాతీయ కాంగ్రెస్ నాయకులు మాత్రం. దయచేసి చెప్పిన ఇది నిర్మమాటంగా ఎవరైనా సరే ఇప్పటికి కూడా అంబేద్కర్ పేరు చెప్పుకుని కుల సంఘాల పేరుతో, మతాల పేరుతో ఆత్మగౌరవం లేకుండా పనిచేయడం జరుగుతుంది. దయచేసి మిత్రులారా, ఇక్కడికైనా పూలే అంబేద్కర్ వాదాన్ని మన భుజాల మీద వేసుకోకపోతే రానున్న రోజుల్లో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. భారత రాజ్యాంగం అప్పుడు మనుస్మృతి మనం మనిషిగా చూడలేదు, మనకు అధికారం ఇవ్వలేదు, సంపద ఇవ్వలేదు, 190% సమాజాన్ని మాత్రం దూరంగా నెట్టివేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటుకు ఇచ్చాడు, మనకు ఆకవారం ఇచ్చాడు, మనకు ఐడి ఇచ్చాడు, మనకు ఐడెంటిటీ ఇచ్చాడు. గణతంత్ర రాజ్యంగా చెప్పుకోవడానికి ఈ రోజు రాంబాబు మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యే అయినా, మంత్రులు అయినా, ఆంధ్రాను 190% జనాభా బతకడం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది కాదు ఇప్పటి కాదు 2500 సంవత్సరాల నుండి ఇప్పటికీ అదే బాధ అవమానాలు పడుతున్నాం. దయచేసి ఇప్పటికే మిత్రులారా, ఈ ఉద్యమాన్ని మనం మొయ్యకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమం అంటే మన ఉద్యమం భారత రాజ్యాంగాన్ని కాపాడకపోతే మన ప్రమాదంలో పడదామని తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ కార్యక్రమం చేయడానికి ఈ ప్రతి ఒక్కరు సహకరించిన మిత్రులందరికీ తెలియజేస్తూ నాకు చాలా ఆవేదన ఉంది. చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ నాకు సమయం కొంచెం ఇచ్చారు, 2 minutes కాటేచ్చారు కానీ ఎక్కువ మాట్లాడా. దయచేసి మీరు థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం. దీన్ని సహకరించిన రవిసార్ గారికి అయితే, మా టీంకి అయితే కానీ, శ్రావణ, యాకూబ్ మిత్రులు ఆర్థికంగా సాయం చేసిన మరియు వెన్నుదట ఉంటుంది. 60 మంది 70 మంది వర్క్ చేయడం వల్ల ఇంత నీట్గా పని జరిగింది. ఇది ఒకరి కష్టం కాదు, ఇది ఊరి ప్రజల కష్టం, ఇది మన అస్తిత్వ కష్టం. ఇలాంటి అవకాశం వచ్చి ఇలాంటి విగ్రహాలు కాదు, ఈ విగ్రహాలు ఆచరణలో పెట్టే మనుషులు తయారు కావాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మిత్రులందరూ తెలియజేస్తూ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బాబాసాహెబ్, జై పూలే.
జై భీమ్. ఇప్పుడు మిత్రులారా వెళ్ళిపోకండి, దండలేసే కార్యక్రమం ఉంది మహనీయుల విగ్రహాలకి. ఇప్పుడు అన్న ఎర్ర సాయిల్ గారు విచ్చేసి మహనీయుల